ఏదైతే నేషనల్ హైవేస్ ప్రాజెక్టుకి సంబంధించి 165 సంబంధించి ఆక్విడ్ టు పామర్లో ఉన్నటువంటి మొదటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీలో దాదాపు 6 సంవత్సరాల 4 నెలల నుండి రైతులకి నష్టపరిహారం రానటువంటి సందర్భం. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. కోర్టు కేసులు కానివ్వండి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి. ఉన్నటువంటి సందర్భంలో రైతుల యొక్క ఇబ్బందిని గమనించి కలెక్టర్ గారు నేను మాట్లాడుకుని రైతులు పదే పదే కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం ద్వారా ఇదే రకంగా సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినప్పుడు నేషనల్ హైవే అధికారులు పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఆర్ఓ రాకేష్ కుమార్ గారు, ఈఈ గారు, రాయుడు గారు, డిఈ గారు, శ్రీనివాస్ గారు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాజిటివ్గా స్పందించి ఢిల్లీలో ఉన్నటువంటి డీజీ డైరెక్టర్ జనరల్ హైవేస్ కానీ మోర్త్ వీళ్ళకి నిడుదలు విడుదల చేయడానికి సిద్ధమైనప్పుడు దాదాపు 2300 రోజులు అంటే 6 సంవత్సరాల 4 నెలలకి వడ్డీతో సహా ₹1 ఇంట్రెస్ట్ 12% ఇంట్రెస్ట్తో సహా ఇవ్వడానికి నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం కాకుండా డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. వాస్తవంగా సాంకేతికంగా ఆలోచించినట్లయితే గెజిట్ పబ్లికేషన్ తరువాత ఎప్పుడైనా లేట్ అయితే గతంలో ఇంట్రెస్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గెజిట్ పబ్లికేషన్ తర్వాత కూడా 5 సంవత్సరాల 9 నెలలకి అదనంగా ఇంట్రెస్ట్ పెట్టి నేషనల్ హైవే రైతులకు డబ్బులు విడుదల చేయడం అనేది దాదాపు ఇది ప్రప్రథమం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు రైతులకు ఆకివీడు కానీ, దుంపకడప కానీ, అజ్జమూరుకి సంబంధించినటువంటి రైతులు వారు రాష్ట్ర జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పెద్ద ఎత్తున ఈ రోడ్డుకి వారి పొలాలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో వారు సహకరించినటువంటి దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో మేమంతా కలెక్టర్ గారు కానీ మా టీం ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ప్రయత్నం చేసినప్పుడు నేషనల్ హైవే అధికారులు 24,89 లక్షలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే 7.4 కోట్లు డబ్బులు రావడం రైతులకి డిస్పర్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది రైతులు వారి తాలూకు కొన్ని పేపర్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు కూడా చొరవ తీసుకుని ముందుకు వచ్చి వారి తాలూకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు ఇంకా రెవెన్యూ అధికారులకి సమర్పించాల్సి ఉంది. కాబట్టి అవి కూడా ఇస్తే రాబోయేటువంటి వారం 10 రోజుల్లో మొత్తం అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ తాలూకు భూములు ఇచ్చినటువంటి రైతులు అందరికీ కూడా నిధులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా 216కి సంబంధించి ఏదైతే లక్ష్మణేశ్వరం, మొగల్తూరు ప్రాంతాలకు సంబంధించి సీతారాంపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దాదాపు 6 కోట్లు 2 లక్షల రూపాయలు వారికి కూడా అందాల్సి ఉంది ఒక సంవత్సరంన్నర కాలంగా. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. కొంతమందికి డిస్పర్స్ చేయడం జరిగింది. రాబోయేటువంటి 10 రోజుల్లో వారికి కూడా రైతులకు ఎవరైతే మొగల్తూరు, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా నిధులు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇకపోతే మీ అందరికీ తెలుసు ఏదైతే 165 ప్రాజెక్ట్ 2కి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించి మనకైతే అజ్జమూరు నుంచి పాలకొల్లు దిగమర్రు వరకు ఉన్నటువంటి గత 20 సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల భీమవరానికి ఆ ప్రాజెక్టులోనే భీమవరం బైపాస్ రోడ్డు కూడా ఉంది. భీమవరానికి దాదాపు జిల్లాలో అన్ని ప్రాంతాలకు కూడా బైపాస్ రోడ్లు వచ్చినప్పటికీ భీమవరం ప్రాంతానికి ఈ రోజు వరకు కూడా బైపాస్ రోడ్ లేకపోవడం మనందరికీ కూడా తెలుసు. ఎడ్యుకేషనల్ హబ్, మెడికల్ హబ్, పొలిటికల్ హెడ్ క్వార్టర్, ఒక ప్రధానమైనటువంటి నగరంగా ఉన్నటువంటి భీమవరానికి బైపాస్ లేకపోవడం అనేది మనందరికీ కూడా తెలుసు. దానికి ఏ రకంగా మన ప్రాజెక్టును తీసుకురావాలనే ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు కలెక్టర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్న తర్వాత నేషనల్ హైవే అధికారులు, రైల్వే అధికారులు అందరూ కూడా కూర్చుని ఒక కొత్త అలైన్మెంట్తో పనులు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రపోజల్ సిద్ధం చేయడం, దాన్ని అంగీకరించడం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏదైతే ముఖ్యమైనటువంటి సమావేశం ఢిల్లీలో పిఎంజి ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ అనేటువంటి సమావేశం పిఎంఏ గతిశక్తి ఆధ్వర్యంలో జరిగినప్పుడు దానిలో కూడా అప్రూవల్ తీసుకోవడం, దానికి దాదాపు 2,500 కోట్లు డిపిఆర్ సిద్ధం చేయడం, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అది క్యాబినెట్ అప్రూవల్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా తగిన ఏర్పాట్లు ఢిల్లీలో చేస్తున్నాం. నేషనల్ హైవే సెక్రటరీ గారితో కూడా కలిసి ఉమాశంకర్ గారితో అది కూడా త్వరలోనే
రావడానికి సిద్ధంగా ఉంది. కొన్ని గెజెట్ పబ్లికేషన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా దాదాపు 2,500 కోట్లు, 45 కిలోమీటర్లు, దాదాపుగా 4 లైన్స్. ఒరిజినల్గా 2 లైన్ ఉంది, అది దాన్ని 4 లైన్ చేసాం. పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో కొన్ని అలైన్మెంట్స్లో రైల్వే ఫ్లైఓవర్స్ 3 చోట్ల అవసరం అవుతున్నాయి. పాలకొల్లు దగ్గర ఒకటి అవసరం ఉంటుంది. అన్నిటికీ కూడా ఏ అలైన్మెంట్ వెళ్ళినా, మిగతా ఏ రూట్ వెళ్ళినా 3 రైల్వే ఫ్లైఓవర్స్ అవసరం అవుతున్నాయి. 3 కూడా ఎక్కడ కూడా రైల్వే ఫ్లైఓవర్స్ ఇబ్బందిగా ఉంది. నేషనల్ హైవేస్కి రైల్వేస్కి ఉన్నటువంటి కొంత కోఆర్డినేషన్ లోపంగానే ఉండి, లేకపోతే రైల్వేస్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ అప్రూవల్స్ దాదాపు 20 అప్రూవల్స్ పైగా తీసుకోవాలి రైల్వే నుంచి ఒక ఫ్లైఓవర్కి. ఇప్పుడు మనం చూస్తున్నాం లోసర్ నుంచి విజయవాడ వెళ్తుంటే, అప్పుడు 5 సంవత్సరాల నుంచి మనం అది విజయవాడ వెళ్ళడానికి ఆ రోడ్డు వాడుతున్నాం, కానీ అక్కడ పెడంలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ ఇప్పుడు కూడా పూర్తి కాలేనటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఆ సందర్భంగా రైల్వే ఫ్లైఓవర్స్ని అవాయిడ్ చేసి ఒక కొత్త అలైన్మెంట్ తయారు చేసి పనులు పూర్తిగా త్వరగా అవ్వాలనేటువంటి ఆలోచనతో కలెక్టర్ గారు కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారు ఈ విషయంలో నేషనల్ హైవే అధికారులతో. ఈ విధంగా దానికి కూడా అప్రూవల్ తీసుకురావడం జరిగింది. అది కూడా చాలా సాధ్యమైనంత త్వరగా కూడా పనులు మొదలవుతాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇకపోతే నేషనల్ హైవేస్కి సంబంధించి విషయాలు అవి. ఇకపోతే రైల్వేకి సంబంధించి మన నర్సాపురం ప్రాంతం పూర్తిగా నేషనల్ హైవేస్ విషయంలో, బైపాస్ల విషయంలో, రైల్వేస్ విషయంలో పూర్తిగా వెనకబడి ఉందనేటువంటి విషయం వాస్తవం. దానికి కారణాలు అనేకం ఉంటాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాక ఎట్టి పరిస్థితుల్లోనే కేంద్రం చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవి, నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పూర్తిగా కూడా దృష్టి పెట్టడం జరిగింది. రైల్వేకి సంబంధించి పెద్ద అచీవ్మెంట్స్ మనం ఈ మధ్యకాలంలో సాధించడం జరిగింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నేను ఎంపీ కాకముందే కూడా మన పార్లమెంట్లో 3 రైల్వే స్టేషన్స్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ కింద అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మొన్న కొన్ని స్టేషన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది ఆ పథకంలో. అంటే ఆంధ్రప్రదేశ్లో సూళ్ళూరుపేట ఒకటి చేశారు, తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్ చేశారు. బేగంపేటలో కిషన్ రెడ్డి గారు పాల్గొంటే, కరీంనగర్లో బండి సంజయ్ గారు పాల్గొంటే, వరంగల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఇవి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి, మన పార్లమెంట్లో ఉన్నటువంటి 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వాటిల్లో త్వరలో కూడా ప్రారంభిస్తాం. ఇకపోతే ఈ మధ్యకాలంలో రైల్వే ఫ్లైఓవర్స్ ఏదైతే మనం మీద దృష్టి పెట్టడం జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు, భీమవరం లూప్ లైన్లో కాబట్టి కొంత గ్రాంట్స్ విషయంలో కానీ రైల్వే వీరంతా కూడా కొంత నెమ్మదిగా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో తాడేపల్లిగూడానికి 3 ఫ్లైఓవర్లో మన పార్లమెంట్లో శాంక్షన్ కావడం జరిగింది. 4వ ఫ్లైఓవర్ విషయంలో కూడా అక్కడ ఆర్ఓబి అనేటువంటి విషయంలో కొంత సందిగ్ధత ఉండి అది పెండింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే దాదాపు హైవే మీద ఉన్నటువంటి తాడేపల్లిగూడెం అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపాడు దగ్గర 90 కోట్లతో ఒక ఆర్ఓబి, అలాగే నవాబుపాలెం దగ్గర 52 కోట్లతో ఒక ఆర్ఓబి, అలాగే ఆరుళ్ళ దగ్గర 66 కోట్లతో ఒక ఆర్ఓబి ఆల్రెడీ మంజూరయ్యాయి. జోలపాలెం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో టెక్నికల్గా ఆర్యూబీని వాళ్ళు అప్రూవ్ చేస్తే నేను అది ఆర్ఓబిగా మార్చాలని రైల్వే అధికారులతో మాట్లాడడం వల్ల అది పెండింగ్ పెట్టడం జరిగింది. త్వరలో అది కూడా శాంక్షన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దాన్ని ఆర్ఓబి చేయమన్నాను. అలాగే భీమవరానికి సంబంధించి నేను దాదాపు 11 ఫ్లైఓవర్లు పెట్టి, అవి కూడా నెక్స్ట్ స్టేజ్లో అప్రూవల్ కావడానికి కావాల్సినటువంటి డిపిఆర్లు చేయించాం, అధికారులతో సర్వేలు చేయించాం. నర్సాపురం పార్లమెంట్లో దాదాపు నేను ఒక 40 ఫ్లైఓవర్లని రికమెండ్ చేయడం జరిగింది. పార్లమెంట్ మొత్తం చెప్తున్నా, ఆ తణుకులో కానివ్వండి, మండపేట దగ్గర మండపాట దగ్గర ఉన్నటువంటిది కానీ, లేకపోతే రేలింగ్ కానివ్వండి, లేకపోతే హత్తిలు కానివ్వండి, ఇలాగ రకరకాలు, నర్సాపురం కానివ్వండి, భీమవరంలో సంబంధించి ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్లో రైల్వే గేట్ అత్తమాని వేసి ఉండేటువంటి పరిస్థితి. అక్కడ ఆర్యూబీలు అయితే అనమదూరి ట్రైన్తో ఇబ్బంది ఉంది, వాటర్ సీపేజ్ ఉంటుంది. ఆర్ఓబీ అయితే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, లెంగ్త్ సరిపోవడం లేదు. ఇటు కోడలి రోడ్డుకి దిగాలి, అటు బీవీ రాజు గారి స్టాచ్యూ దగ్గర దిగాలి, లెంగ్త్ ఇబ్బంది వస్తుంది. కాబట్టి టెక్నికల్గా ఏ విధంగా చేయాలనేటువంటి విషయాల మీద దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఏదేమైనా అక్కడ ఒక ఆర్ఓబి, కోడవిల్ గేట్ దగ్గర ఒక ఆర్ఓబి, అలాగే అక్కడ కాస్మోపాలిటన్ క్లబ్కి వెళ్ళే చోట ఒక ఆర్ఓబి, ఇలాగా చాలా ఆర్ఓబీలు భీమవరానికి సంబంధించి డిపిఆర్లు కూడా తయారవుతున్నాయి. మరి రైల్వే మినిస్టర్ గారితో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, అశ్విని వైష్ణవ్ గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కానివ్వండి,
వీటన్నిటి ఆధారంగా రైల్వేలో కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి ఆర్ఓబీలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇందులో తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా పనులు పూర్తయ్యేటువంటి నమ్మకం, విశ్వాసం కూడా నాకు ఉంది. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నాం. కాకపోతే ఇక్కడ రైల్వే హాల్స్కి సంబంధించి మనకు ప్రజలకి కొన్ని అవసరాలు ఉన్నాయి. హాల్స్కి సంబంధించి కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా వరకు సఫలీకృతమయ్యాం. రిజల్ట్ రావడానికి ఒక నెల రోజులు 2 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో దాన్ని నర్సాపూర్ వరకు పొడిగించాలి. ముందు భీమవరం వరకు అనుకున్నాం, కొన్ని టెక్నికాలిటీస్ అడ్డొచ్చాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ని తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలనేటువంటి విషయం మీద ఎక్సైజ్ చేసాం. పేపర్ వర్క్ అయ్యింది. కొన్ని ముఖ్యమైనటువంటి అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంది. రైల్వే ట్రాఫిక్ సంబంధించి అంటే చాలామంది ఏంటంటే హాల్ట్ ఇవ్వడం అనేది అడిగినంత ఈజీ కాదు. రైల్వే ప్రత్యేకంగా హైవేస్, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ వేరే. రైల్వేలో ట్రాఫిక్ అడ్జస్ట్ అవ్వాలి. ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ఆధారంగా హాల్ట్స్ ఇవ్వాలి. ఏదైనా అదనంగా హాల్ట్ అడిగినప్పుడు కొన్ని చిన్న స్టేషన్లో కూడా హాల్ట్ అడుగుతున్నారు. కనీసం 5-10 కూడా ఎక్కని రైల్వే స్టేషన్లు చాలా ఉన్నాయి ప్యాసింజర్స్. అటువంటి చోట్ల కూడా కొంతమంది హాల్ట్ అడుగుతున్నారు. దయచేసి గమనించాలి. ఏదైతే ముఖ్యమైనటువంటి ట్రైన్లు ఉన్నాయో, నాగర్సోయలు ఉంది, గతంలో వీరవాసం ఆగేది తీసేశారు, అడుగుతున్నాం. అదేవిధంగా నర్సాపూర్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి ట్రైన్లు కొంచెం రష్ ఉంటాయి, అడుగుతున్నాం. వందే భారత్ అడుగుతున్నాం. అదేవిధంగా అత్తిల్లో గతంలో సర్కార్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి అన్నీ ఆగాయి కరోనాకు ముందు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్తిల్లో ఆగట్లే. సో అత్తిలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్ హాల్ట్ల విషయంలో ప్రపోజల్స్ ఇవ్వడం. రైల్వేలో వర్కుల విషయంలో, హాల్ట్ల విషయంలో ఏదైతే డివిజనల్స్ వేరే ఉంటాయి. ఒక ట్రైను చెన్నై నుంచి విశాఖపట్నం వస్తుందంటే చెన్నైలో డివిజనల్ రైల్వే ఆఫీస్ వేరు, విజయవాడలో డివిజనల్ రైల్వే ఆఫీస్ వేరు, వైజాగ్లో డివిజనల్ రైల్వే ఆఫీస్ వేరు, చెన్నైలో జనరల్ మేనేజర్ వేరు, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ఆఫీస్ వేరు. ఈ అందరూ కూర్చుని ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి రద్దీ ఆధారంగా క్యాలిక్యులేట్ చేసుకుని వీళ్ళందరూ అప్రూవ్ చేశాక మాత్రమే ఏమన్నా ఒక కొత్త హాల్ట్కి అప్రూవల్ వస్తుంది. దయచేసి గమనించండి. కాబట్టి వారందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాం. త్వరలో అత్తిలికి సంబంధించో, లేకపోతే వీరవారానికి సంబంధించో, లేకపోతే నర్సాపూర్ వైజాగ్కి సంబంధించో కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్స్ హాల్ట్ల విషయంలో కూడా మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్కి సంబంధించి కూడా కేవలం టెక్నికల్ కారణాల కారణంగా ఆగింది. భీమవరం అని అనుకున్నాం ముందు, భీమవరం కుదరట్లే. ఇక్కడ వాటర్ పిట్ పాయింట్ లేదు. వాటర్ ఫిల్లింగ్ చేయడానికి కానీ, ట్రైన్ క్లీన్ చేయడానికి కానీ అది పెట్టాలంటే సమస్య, టైం పడుతుంది. నర్సాపురం ఉంది. జనరల్గా ఇవి ట్రైన్ స్టార్టింగ్ పాయింట్స్లో, ఎండింగ్ పాయింట్స్లో ఉంటాయి కాబట్టి నర్సాపురం నా సౌకర్యం ఉంది కాబట్టి నర్సాపురం వరకు పెంచాలనుకో. నర్సాపురం వరకు పెంచాలంటే వైజాగ్ రాత్రి చెన్నై 11ంటికి వెళ్తుంది వందే భారత్, తిరిగి ఇప్పుడు 1 గంటకి వెళ్తుంది. మనం అదనంగా సమయం తీసుకోవాలి. చెన్నైలో ఉన్నటువంటి జిఎం గారిని ఒప్పించాం. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో రైల్వే సంబంధించి ట్రైన్స్ హాల్ట్స్ విషయంలో కూడా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో అత్తిలి ఆగాలి, న్యాయం ఉంది. దాన్ని కూడా టెక్నికల్గా చెప్తారు. అత్తిలికి తణుక్కి ఒక 10 కిలోమీటర్ల లోపు, 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరం వస్తుంది. కాబట్టి అంటే నేను ఎక్స్పెరిమెంటల్గా ఆపమని అడిగా. అత్తిల్లో కొంత వ్యాపారానికి సంబంధించి వ్యాపార వర్గాలు ఉన్నాయి, ఎక్స్పెరిమెంటల్గా ఆపండి ఒక 3 నెలలు. దాన్ని బట్టి వైబిలిటీని బట్టి మనం ప్లాన్ చేద్దాం. అసలు గతంలో ఆగి ట్రైన్స్ కరోనా అత్తిలి స్టేషన్ డెవలప్మెంట్కి చాలా ఖర్చు పెట్టాం, ట్రైన్స్ ఆగట్లేదు. కానీ అదే ప్రజెంట్ చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి చాలా డబ్బు ఖర్చు పెట్టాం, కానీ ట్రైన్లు ఆగట్లేదు. అక్కడ ఉపయోగం ఏంటి, ఎందుకు మనం స్టేషన్ అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టాం అనేటువంటి విషయంలో అధికారులు పాజిటివ్గా స్పందించారు. కాబట్టి ఆటల విషయంలో కూడా త్వరలో సత్ఫలితాలు సాధిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను.